14లో ఉన్నాం. బ్రదర్ ఎండి జగన్ ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. ఆయనకి స్వాగతం పలుకుతూ రెవల్యూషన్ చాప్టర్ 14లో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుదాం. బ్రదర్ వెల్కమ్ టు ద ప్రైజ్ ప్రోగ్రామ్. ద లార్డ్. ఒక్కొక్క వారం చాలామంది మన ప్రేక్షకుల కోసం తరచుగా యూట్యూబ్, టీవీల్లో పలు భాగాల్లో దీన్ని తర్జుమా చేసి ప్రసారం చేస్తూ ఉన్నాము. ఇంపాక్ట్ చాలా గొప్పగా ఉంది. రెండవది అవేర్నెస్ ఆన్ రెవల్యూషన్ చూస్తే ఇప్పుడు ఎక్కడికెళ్ళినా అవేర్నెస్ ప్రజల హృదయాల్లో ఓ ప్రశ్న మొదలైంది. దీన్ని చదవాలి, దీన్ని మనం ఇంకా లెర్న్ చేయాలి, ఇన్ని రోజులు విడిచిపెట్టాం. అలా ఒక దాహంతో ఉన్నట్లు అనిపిస్తోంది. మీకెలా అనిపిస్తోంది? మీరు బయట మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? సాధారణంగా ఎందుకు జనులకు ఇందులో ఇంపాక్ట్ ఉంది అని చూసినట్లయితే, ఇప్పుడు జరుగుతున్న విషయాలను ముందుగా తెలియజేసిన పుస్తకం ఇది. ఉదాహరణకు, యేసయ్య మొదటిగా వచ్చినప్పుడు యెషయా పుస్తకాన్ని తీసి చదివాడు. కారణము, యెషయా పుస్తకములోనే యెషయా జననము నుండి శ్రమల వరకును అన్నీ చెప్పబడ్డవి. ఆ ఇంకా సీజన్‌కి అది కరెక్ట్‌గా ఆ ఉంది. సీజన్కైన పుస్తకం అది. యేసది చదవడం జరుగుతుంది. మన సీజన్ అంత్యకాల పుస్తకం ఏదంటే డానియల్ మరియు రెవల్యూషన్. ఇప్పుడు జనులకు దీనిపైన ఒక ఇంట్రెస్ట్ని దేవుడు కలుగజేశాడు. జనులు ఇది అర్థం చేసుకోవడానికి మొదలుపెట్టారు. ఇది వారికి అర్థమవుతుంది. ఒక కాలఘట్టం వరకు ఇది అర్థం కాకపోయింది. యేసు వచ్చేంతవరకు యెషయాని అర్థం చేసుకుని ప్రజలు, యేసు వచ్చిన తర్వాతే ఆయన కార్యములు చూసి చూసి జనులకు అర్థమయ్యింది. ఇప్పుడు అదేలాగున రెవల్యూషన్ బుక్ జనుల్ని తన ప్రక్కన ఆకర్షిస్తుంది. ఇది మనంతట మనము చెప్పేటువంటిది కాదు. ప్రపంచమంతటా జనులకు అంత్యకాలమును గూర్చి ఒక గొప్పదైన ఎదురుచూపు, రాకడకు సిద్ధపడాలనే విషయాన్ని దేవుడు ఏర్పరిచి ఉంచాడు. అందులో ఒక పార్ట్ని మనం చేస్తున్నాం. అది దేవుడు మనకిచ్చిన కృప అనుకోండి. సో, అన్ని భాషల్లోనూ వెళుతుందంటే ఇంకా దేవుడు విశాలపరుస్తున్నాడు. అందరినీ తనలోనికి తెచ్చుకోవాలి. ప్రతి వంశములో, ప్రజలలో, ఆయా భాషలో అని బైబిల్లో ఉంది. సో, అందరినీ తీసుకొచ్చే కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. రెవల్యూషన్ చాప్టర్ 14లో గమనిస్తే, మరి రెవల్యూషన్ చాప్టర్ 14లో మన మైండ్‌కొచ్చే సంఘటన 1,44,000 మంది ప్రజలను ఏర్పరచుకున్నాడు. వారిని సెపరేట్ చేశాడు. రెవల్యూషన్ చాప్టర్ 7లో రిజిస్టర్ చేశాం. అక్కడ 1,44,000 మంది ప్రజల్ని సెపరేట్ చేసి అక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు రెవల్యూషన్ చాప్టర్ 14లో నేను క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. నేనింకా స్పష్టంగా కన్‌ఫ్యూషన్ లేకుండా ఉండడానికి రెవల్యూషన్ చాప్టర్ 7 నుండి దీని నుండి నేను మిక్స్ చేయకుండా ఉండడానికి నేనేం చదవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో వచ్చి కొన్ని కీవర్డ్స్ని మనం తెలియజేస్తేనే డిఫరెన్స్ తెలుస్తుంది. ప్రకటన గ్రంథము 7లో ఉండేటువంటి 1,44,000 మంది అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలు. అవును. వారి యొక్క 12 గోత్రాల గురించి అక్కడ చెప్పబడింది. ట్రైబ్స్ నేమ్ కూడా రాయబడి ట్రైబ్స్ ఉంది. నేమ్ రాయబడింది. అందులో 1 నుండి 8 వరకు వారిని గూర్చి ఆ వచనాల్లో తెలియజేయబడింది. సో, అందులో పూర్తిగా వారిని గూర్చి, రెండవది వారు భూమిలో ఉండేటువంటి వారు, మూడవది ఉపద్రవ కాలములో భద్రపరచబడుతున్నారు, 9వ అధ్యాయంలో వారిని గూర్చి చెప్పబడింది, 4వది వీరిని విమోచించడానికే యేసు రాబోతున్నాడు. అయితే 14వ అధ్యాయంలో ఉండేటువంటి విషయమొచ్చి ఇశ్రాయేలు ప్రజలు కాదు, ప్రతి వంశములో నుండియూ ఆయా భాషలు మాట్లాడువారిలో నుండియూ విమోచింపబడిన మనల్ని ఇంక్లూడ్ చేశాడు. అందరినీ, అందులో నుండి 1,44,000 మ్. గొప్ప సమూహము సింహాసనము ముందు నిలబడి ఉండుట కనబడెను. 7వ అధ్యాయం 9వ వచనం. ఆ నిలిచి ఉన్న జనులలో వీరును సింహాసనం ముందే నిలబడి ఉన్నారు. ఆ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, 3వ వచనం, వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. సో, వీరు సింహాసనం ప్రక్కన నుంచున్నారు. అయితే ఆ సింహాసనం ఎక్కడ ఉందని అడిగినట్లయితే, సియోను పర్వతం అనే పర్వతం పరలోకములో ఒక నిర్మాణంలో ఉంది. సో, అక్కడొచ్చి వీరు క్రొత్త కీర్తన పాడేవారు. వీరు పరలోకంలో ఉన్నట్టుగా ఉంది. 7వ అధ్యాయంలో ఉన్నవారు భూమిలో ఉన్నట్టుగా తెలియజేయబడింది. అవును. అది ఇశ్రాయేలీయులు. ఇది ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, పరలోకానికి వచ్చినటువంటి వారిలో అందులో నుండి విమోచింపబడినవారు. ఓ, సెపరేట్ చేయబడిన వారిలో నుండి మరో సెపరేషన్. అవును, గొప్ప సమూహం వచ్చి నిలబడుతున్నారు. ఆ గొప్ప సమూహము నుండి 1,44,000 మంది. వీరొచ్చి మొత్తమే 1,44,000 మందే పరలోకానికి వచ్చారని అర్థం కాదు. అనేకులకు ఆ సందేహం ఉంది. దాని అర్థం అది కాదు. వీరు పరలోకానికే విమోచింపబడి సింహాసనమునకు ముందుగా, అది మరొక కేటగిరీ. అంటే 15:2లో గాజు సముద్రం ప్రక్కన ఒకరు కనబడుతున్నారు, 6:10లో బలిపీఠమునొద్ద ఒకరు కనబడుతున్నారు, 7:9లో సింహాసనమునొద్ద కనబడుతున్నారు. దీని అర్థమేంటంటే, ఆ గుడారము లోపల బలిపీఠం దగ్గర ఒకరు, పరిశుద్ధ స్థలములో ఒకరు, అతి పరిశుద్ధ స్థలములో ఒకరు. మోస్ట్ హోలీ ప్లేస్. అవును, ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ. ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్ సింహాసనం ఎదుట వచ్చిన వారి లిస్టులో అందులో నుండి 144, 1,44,000 మంది విమోచింపబడుతున్నారు. సో, ఇది వచ్చి మోస్ట్ హోలీలోనూ టాప్ మోస్ట్. వీరిని సెలెక్ట్ చేసి దేవుడేం చేస్తున్నాడంటే, సియోను పర్వతం మీద క్రొత్త కీర్తన పాడిస్తున్నారు, న్యూ సాంగ్.
ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క పాట ఉంటుంది. మోషే యొక్క పాటను, గొర్రెపిల్ల యొక్క పాటను వారు పాడి ఉన్నారు. ఇప్పుడు వీరిని చూసినట్లయితే క్రొత్త కీర్తన పాడినట్టుగా ఉంటుంది. సో వీరు పాడే పాట వేరే, న్యూ సాంగ్. ఇంతవరకు పాడని ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు. వీరు హెవెన్లో, సియోనులో, పర్వతం మీద ఉన్నారు. ఇందులో మరొక విషయమేంటంటే ఎంతో ప్రాముఖ్యమైన కీవర్డ్ ఉంది అందులో. ఏముంది? 14 అధ్యాయము 1 వచనములో వీరి యొక్క నొసల్లయందు తండ్రి నామము రాయబడెను. తండ్రి నామం అంటే ఏంటి? ఈనాటి వరకు మనకు తెలియనిది అదొకటే. తండ్రిని గూర్చి మనకి ఏది కూడా తెలియదు. తండ్రి అనే ఒకరు మనకు ఉన్నారు. ఎందుకంటే యేసు మనకి చెప్పారు, తండ్రిని చూడగలమా అని అడిగితే యేసు చెప్పారు, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే అన్నాడు. అప్పుడు యేసే తండ్రిగా ఉన్నాడా అని అడిగినట్లయితే ఒక దేవుడే ఉన్నాడు, అది ట్రినిటీ కిందొస్తుంది. ఒక దేవుడే ఉన్నాడు, ఆయన 3 పరిమాణములుగా 3 డైమెన్షన్గా బలి కావలసినందువలన ఆయన రక్తమాంసములుగా బయటపడ్డాడు. అయితే తండ్రి అయిన దేవుడనేటువంటి వ్యక్తిత్వం పరలోకంలోనే ఉండింది. ఆయన్నింతవరకు మనం చూసిందే లేదు. ఎవడునూ ఎప్పుడైననూ దేవుని చూడలేదు. ఆయనను చూడాలంటే యేసు ద్వారానే వెళ్ళగలము. ఈయన ద్వారా వెళ్ళి నేనే మార్గము, సత్యము, జీవమును, నేను తప్ప మరి ఎవరునూ తండ్రి వద్దకు రాలేరు. సో యేసు ద్వారా వెళ్ళాలి. ఆ తండ్రి యొక్క నామము ఏమిటి అని అడిగినట్లయితే అనేక మంది వచ్చి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఆ యేసు అనేటువంటి పేరే వచ్చి తండ్రి అయి ఉన్నాడు, తండ్రి యొక్క పేరు యేసు యొక్క పేరు ఒకటే అని వారు చెప్తున్నారు. అయితే ఇదే ప్రకటన గ్రంథములో యేసు ఎంతో తేటగా జయము నొందినవాడెవడో అని చెప్పి అతని చూసి ఒక కార్యం చెప్తున్నాడు. అతనికి ప్రకటన 3వ అధ్యాయం 12వ వచనం, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. బాగా గమనించండి. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వానిమీద రాసేదను. దేవుని నామం అనేది ఒకటుంది. ఇప్పుడు దీన్ని చెప్పేది యేసు. ఆయనే చెప్తున్నాడు నా దేవుని పేరును. రెండవదిగా చెప్తున్నాడు నా క్రొత్త పేరును. నాకే మరొక న్యూ నేమ్ రాబోతుంది. యేసు అన్నది విమోచన కొరకై ఇవ్వబడినటువంటి ఒక నామము, జనులను విమోచించుట కొరకైన ఒక నామము. ఆ నామములోని ఒక విమోచన. అయితే ఆ నామము ఎప్పుడొస్తుందంటే యేసు విమోచన కొరకే భూమికొచ్చేప్పుడు వస్తుంది. అందరూ విమోచింపబడిన తర్వాత ఆ నామమునకైన పని ముగిసిపోతుంది. ఆ తర్వాత భూమిలో విమోచించుటకు మనుషులుండరు, నిత్యజీవం వస్తుంది. ఇటనులొచ్చిన తర్వాత విమోచించే పని ఉండదు. విమోచనకై అవసరం లేనప్పుడు విమోచన నామం అవసరముండదు. ఆ తర్వాత విమోచనకైన నామమే ఉండదు గదా. మీరొక మాస్కును వేసుకుంటున్నారు, కరోనా లేదు, అప్పుడు మాస్క్కైనా నీడ్ ఉండదు గదా. కరెక్ట్. అంటే కరోనా ఉన్నంతవరకు మాస్క్ అవసరం, కరోనా లేదు ఇక మాస్క్ అవసరం లేదు. కరోనా తగ్గిపోయింది, కరోనా లేదు ఇక మాస్క్ అవసరం లేదన్నారు. కరోనా ఇంక్రీస్ అవుతుంది, మాస్క్ వేసుకోమని చెప్పేశారు. విమోచింపబడవలసిన గుంపు ఉన్నంతవరకునూ విమోచన నామం అనేది ఉంటది. విమోచనకైన వారే లేరు, నిత్యజీవం వచ్చింది. ఆ తర్వాత ఆ నామమునకైన పనే లేదు. అదే ఇక్కడ యేసు చెప్తున్నారు, నా క్రొత్త పేరును. ఇటర్నల్లో ఆయనకి మరొక పేరుంది, న్యూ నేమ్ విల్ కమ్. ఈ నామం వచ్చి యేసు వచ్చినప్పుడు వచ్చింది, ముగింపు విమోచనలో ఎండవుతుంది. యేసు రావడానికి ముందే యేసుని నామం భూమిలో లేదు. అదే దాదాపుగా మీరు చూస్తే 4000 సంవత్సరాలు. అవును. అయితే చాలా ప్రాఫెసెస్ ఉన్నాయి వస్తారని, ఈయనొస్తాడని ఉంది. ఆ నామాన్ని వీరు అడుగుతూనే ఉన్నారు. చెప్పను 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 అని చెప్తూనే ఉన్నాడు. అదెందుకు నీవు అడుగుతున్నావు? అది ఆశ్చర్యం. అదొచ్చి నీవు అడగవద్దు. యాకోబుతో చెప్తాడు, అందరితో చెప్తాడు. ఎందుకలా చెప్తాడంటే అది విమోచనకైన నామం. విమోచకుడొచ్చినప్పుడే ఆ నామము రావాలి. ఇప్పుడేమవుతుంది? ఆదాము నుండి యేసు వచ్చేంతవరకు విమోచన లేదు. పాపమునకైన ఒక పరిహారం ఉండిందే గాని పాపమునకు విమోచన లేదు. పాపం మన్నింపబడలేదు, కప్పబడింది. సో అందువలన యేసునామము రాలేదు. యేసునామముచ్చింది ఇప్పటి వరకు ఉంది. ముగింపునకెప్పుడొస్తుంది? విమోచన కార్యం ముగిసి ఇటనలు వచ్చిన వెంటనే ఇది ముగిసిపోతుంది. ఆ తర్వాత ఈ వాక్యం అక్కడ నెరవేరుతుంది, జయించువాడు ఎవడో అతనికి నా దేవుని యొక్క నామము. అప్పుడు దేవుని నామమేంటి? మన దేవుని పేరేంటి? ఈరోజు అనేకులు ఆ కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఇప్పుడు వారే ఏం చెప్తున్నారు? తండ్రి నామము, కుమారుని నామము, పరిశుద్ధాత్మ నామము ఒకే నామము, అది యేసు అని చెప్తున్నారు. అలా ఒకే నామం అయ్యున్నట్లయితే ఈ స్థలములు యేసు వేరుచేసి మాట్లాడి ఉండేవారు కాదు. చెప్పినవారు నా నామమున దయ్యములను వెళ్ళగొడతారని చెప్పినప్పుడు నా యొక్క నామమునే మీపైన రాస్తానని చెప్పవచ్చు. నా క్రొత్త పేరును రాసేదను, నా దేవుని పేరును రాసేదను, క్రొత్త యెరూషలేము దాని పేరు రాసేదను అని ఎందుకు చెప్తున్నాడు? సో ఆ స్థలములో ఏముంది? తండ్రి యొక్క నామం అనేది ఒకటుంది,
ఆ నామం ముగింపునకొచ్చేప్పుడు ఆ నామము ఏమై ఉన్నదో పైకెళ్ళిన తర్వాతే దాన్ని చెప్తాడు. ఇందులో మరొక విషయాన్ని కూడా చెప్తాను. అప్పుడు అనేకమంది యెహోవా అని చెప్తున్నారే, అప్పుడు యెహోవా అనేది తండ్రి యొక్క నామమా అని అడిగినట్లయితే యెహోవా అన్నది తండ్రి యొక్క నామము కాదు. అది ఇంకా మనం కొంత డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. మీరు హీబ్రూ స్కాలర్స్ని అడిగితే చెప్తారు, యావే అన్నందులకు తండ్రి యొక్క నామమని ఎక్కడా లేదు. తండ్రి యొక్క నామం ఇంకా బయలుపడలేదు, ఎవరికినీ చెప్పబడనూ లేదు. అది పరలోకానికి వెళ్ళినప్పుడే ఆ నామం వ్యక్తమవుతుంది. నా తండ్రి యొక్క పేరును చెప్తాను. ఆ నామమును ధరించిన వారే నొసట ముద్రించబడిన వారిగా. అలాగైతే వీరు ఎంత ఇంపార్టెంట్ అయిన వారో చూడండి. ఇప్పుడు యేసు నామము కలిగి ఉండటమే ఎంతో ఇంపార్టెంట్. ఎవరితో కంపేర్ చేస్తే? పాత నిబంధనతో కంపేర్ చేస్తే. ఎందుకంటే వారికి ఆ నామం దొరకలేదు, విమోచన కుదరలా. సో మనకేసు నామం దొరికింది, మనకి వారికంటే విమోచన. అందువల్ల హెబ్రీ 11:39-40లో వారు విశ్వాసులైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం, మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను. ఏమి ఉంచాడు? ఆయన నామమును ఉంచాడు. ఇప్పుడు ఆ నామములో మనం వస్తున్నప్పుడే వారు రాగలరు. అయితే మనకంటే శ్రేష్టమైనది మరొకటి గుంపుంది, ఇంకొక లెవెల్, మరొక స్థాయి ఉంది. వారు తండ్రి యొక్క నామము కలిగిన వారుగా ఉన్నారు. యేసు అనే నామము భూమి మీద 4000 సంవత్సరాల తర్వాత వచ్చింది, మనకు తెలిసింది. అయితే ఈ 6000 సంవత్సరాలు తెలియని ఒక నామము తండ్రి నామం. ఆ నామం ఎక్కడ ఉంది? పరలోకానికి వెళ్తేనే తెలుస్తుంది. ఆ నామము నొసట మీద రాయబడటమంటే వీరెంత శ్రేష్టమైన వారో చూడండి. వారిని గూర్చే ఈ 14వ అధ్యాయంలో చెప్పబడింది. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటంటే ఈ 1,44,000 మంది ప్రజలు ఈ 14 చాప్టర్లో వేరుపరచబడిన వారిలో నుండి వేరుపరచబడిన వారు అని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇలాంటి వారు అసలు ఎవరు? వీరి క్వాలిఫికేషన్ ఏంటి? సహజంగానే మనం హెవెన్ రీచ్ అవ్వడానికి ఒక కాన్సెప్ట్లో మాట్లాడుతున్నాం. హెవెన్, హెల్ అని సహజంగా అండర్స్టాండింగ్ అవుతుంది. అయితే ఇది హెవెన్లోనే ఒక సెపరేషన్ అనేది అర్థం అవుతోంది. అయితే నేను ఈ పర్ఫెక్షన్కి రావడానికి ఏం చేయాలి, లేదా ఏమి క్వాలిఫికేషన్, వీరెవరు అనే విషయాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బావుంటుంది. 5వ వచనం వరకు వీరిని గూర్చి చెప్పబడింది. 14:1-5. ఇప్పుడు వీరి యొక్క క్వాలిఫికేషన్స్ క్రిందే ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మీరు చివరిగా అడిగిన ప్రశ్నకు మొదటిగా జవాబు చెప్తారు. సరే, వీరు ఎవరు అనేటువంటిది. దీన్ని మీరు ఏ డినామినేషన్ క్రింద విభజించలేరు. ఈ డినామినేషన్ వారు, ఆ డినామినేషన్ వారు. ఎందుకంటే అనేకులు అనేక డినామినేషన్స్లో మేమే, 144 మేమే. ఒక్కొక్క డెనామినేషన్ ఒక వ్యత్యాసంగా ఉంది. అవును, వారి వారి యాంగిల్స్లో మేమే 144. మా ఉపదేశం ప్రకారం వచ్చేవారే ఇది. మేమే దాన్ని సరిగ్గా ఫాలో చేసేవారు అని చెప్పేటువంటి వారు. నేను దాన్ని తప్పు పట్టడం లేదు. ఆ విధంగా ఉండాలని వారు అనుకుంటున్నారు. మేము అలాగున్నాము, ఆ స్థలానికి వెళ్ళాలి, మనమొక స్టేట్ ఫస్ట్ రావాలి అని అనుకోవడం ఒకటి ఉంది. రాష్ట్రాన్ని ఏలాలనేది ఒకటి ఉంటుంది, ఇండియాని ఏలడం అనేది. లోకాన్ని ఏలాలని ఒకరు ఆశపడుతున్నారు కదా, ఓల్డ్ వైడ్ న్యూ ఓల్డ్ ఆర్డర్. అప్పుడు మనం ఇదేంటి ఓవర్గా దురాశగా ఉందే అని మనం చెప్పలేం. అతని యొక్క విషన్ గొప్పగా ఉంది, లెవెల్కి తగినట్టుగా అతని విషన్ ఎంతో గొప్పది. ప్రపంచాన్ని ఏలాలనుకుంటున్నాడు. ఆ విధంగానే అనుకోండి. నేను వచ్చి ఉన్నంతలో టాప్గా ఉండాలి, హెవెన్లో కూడా నేనొచ్చి టాప్ అయిన ఒక గుంపులో ఉండాలని ఆశపడి చెప్తున్నారు. నేనే అది అని చెప్పే దాంట్లో కూడా తప్పు లేదని చెప్తున్నాను. అయితే తప్పెక్కడ జరుగుతుందంటే, అది నేనే మీరు కాదని చెప్పినప్పుడు తప్పు అవుతుంది. అది నేనే మీరంతా కాదు, మీరే అని చెప్పుకోండి, తప్పు కాదు. నేను కాదని మీరు చెప్పొద్దండి. మీకుండే అదే వైరాగ్యం నాకు ఉంది. అప్పుడు మీరు కాదని చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే, మీ దగ్గర ఇటువంటి కొరతలున్నాయి కాబట్టి మీరు కాదు, నా దగ్గర ఇన్ని సంపూర్ణతలు ఉన్నాయి కాబట్టి నేనే. అటువంటి కంపారిజన్ వస్తుంది. అందరూ ఆశపడుతున్నారు ఈ 144గా ఉండాలని ఆశపడుతున్నారు, ఎందుకంటే టాప్ మోస్ట్ లెవెల్. అందుకే అన్ని డినామినేషన్స్లోనూ ఈ 144లో నేను ఒకరిని చెప్తాను. అలా అనుకోవడం తప్పు కాదు. అప్పుడు ఇది ఎవరని అడిగినట్లయితే, మన ఈ డినామినేషన్స్ అన్ని కూడా ఒక ప్రక్కన పెట్టి నేనెప్పుడు చెప్తాను, ఎందుకంటే మన కార్యక్రమం అందరూ చూస్తున్నారు. మరొక మెట్టు పైన చెప్తున్నాను, హెవెన్లో డినామినేషన్స్ లేదు. ఏ డినామినేషన్కి ఇంత పర్సెంటేజ్ కోట అని హెవెన్లో ఇవ్వలేదు. హెవెన్ వరకైతే 2 సాక్షులు. ఒకటి, నమ్మకమైన మంచి దాసుడు యజమానుని సంతోషంలో పాలు పొందును. ఏ డినామినేషన్ అయినా నమ్మకము మంచిగా ఉంటే లోనికి రావచ్చు. రెండవది, అక్రమమైన వారలారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. ఏ డినామినేషన్ అయినా అక్రమం చేసేవారైతే వెలుపలికి వెళ్లాల్సిందే. అది ఈ డినామినేషన్ వారనేది లేదు, ఇది హెవెన్లో లేదు, ఇది కాలానుకూలం. ఇక్కడ అలా వేరుగా ఉన్నారు. అది వారి వారి మనోధర్మానికి వదిలేద్దాం. ఇక్కడ ఇది ఎవరు అని అడిగినట్లయితే క్వాలిఫికేషన్ బట్టే మనం డిసైడ్ చేయగలం. ఉదాహరణగా రింగుల జుట్టుగా ఉంది, ముక్కు పెదవు పెద్దదిగా ఉంది,
పొడవుగా ఉన్నాడంటే అతను ఆఫ్రికన్ అని మనము నిర్ధారణకొస్తాం. ముక్కు షార్ప్గా, కళ్ళు బ్లూగా ఉన్నవి, హైట్గా ఉన్నాడు, జుట్టంతా కొంచెం బ్రౌన్గా వైట్గా ఉంటే వారు యూరోపియన్ అని అవును. మనం అంటాము కదా. చూస్తేనే చెప్పొచ్చు. ఆ యొక్క గుర్తులను బట్టి వీరెవరై ఉంటారని మనం చెప్తూ ఉన్నాం. అవును. అదేలాగున వీరిని కూడా మనం గుర్తించొచ్చు. ఎందుకంటే వీరిని గురించిన డిస్క్రిప్షన్ క్రింద ఇవ్వబడింది. వీరు ఎవరు ఏంటి అనేది. ఇందులోనూ కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఓహో. నేను అది కూడా చెప్తాను. వీరిని మొదటిగా వీరి యొక్క ఇది ఏంటంటే ప్రథమ ఫలమైన వారు. అక్కడ వాక్యం చెప్తుంది చూడండి. వారు సింహాసనం ఎదుటను 3వ వాక్యము ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు, మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. 4లో గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై విమోచింపబడ్డారు. మొదటి ఫలముగా విమోచింపబడిన వారంటే 1 కొరింథీ 15కి వెళ్ళిపోతాం. అక్కడే పునరుద్ధానం గురించి చెప్పబడుతుంది. పునరుద్ధానములో ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును అని ఉంటది. పునరుద్ధానము ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి జరుగుతుంది. ఉదాహరణకు పాత నిబంధన పరిశుద్ధులు యేసుక్రీస్తు యొక్క మరణాంతరము సమాధులు తెరవబడ్డాయి. వారు బ్రతికింపబడ్డారు, పరదేశుకు కొనిపోబడ్డారు. అదేలాగున యేసు వచ్చినప్పుడు క్రీస్తులో మరణించిన వారు మొదటిగా బ్రతికింపబడతారు. 1 తెస్సలోనికీయులకు 4లో ఉంటుంది. ఆ మీదట సజీవులమై ఉన్న మనము కొనిపోబడదుము. ఆ తర్వాత 2 సాక్షులు మరణిస్తారు, వారు బ్రతికింపబడి పైకొస్తారు. ఇలాగున ఆ తర్వాత హతసాక్షులుంటారు, వారు మరణించి ఆ తర్వాత బ్రతికింపబడి గాజు సముద్రం నొద్దకొస్తారు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. అందులో ఫస్ట్ బోర్న్ అనేది ఉంది, మొదటిగా బ్రతికింపబడువాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ముందటి వరకు కూడా మరణమే ఉండింది, పునరుద్ధానము లేదు. అందరూ పాతాళానికి వెళ్లారు. యేసుక్రీస్తే మరణాన్ని జయించి ఫస్ట్గా ఆ ప్యారడైస్లోనికెళ్ళి పరలోకానికి వెళ్ళాడు. అంతా బ్రేక్ త్రూగా ఆయనే బ్రేక్ త్రూ చేస్తున్నాడు. ఆ విధముగా ఆయన వలె అదే కేటగిరీలో బ్రతికింపబడినవారు. ఓకే, అంతవరకు వారి లెవెల్ వేరేలా వారి లెవెలే క్రైస్ట్ లెవెల్కి ఈక్వల్గా ఉంటుంది. ఓహో. క్రైస్ట్ లెవెల్కి ఈక్వలా అని ఎవరన్నా వెంటనే అడుగుతారు. రోమా 8:29లో దేవుడెవరిని ముందు ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అంటే యేసుక్రీస్తు సారూప్యం గలవారవుటకు భూమిలో ఉన్నవారిలో దేవుడెవరిని ముందుగా నిర్ణయించెనో వారిని తన కుమారుని సారూప్యము గలవారవుటకు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, వారిని మహిమపరిచెను. ఆ వాక్యం చాలా బాగుంటుంది. సో క్రీస్తు వలె ఆయన లాగానే ఒక ఫోటోకాపీలో పిల్లలు కావాలి. ఆ యొక్క యాక్టివిటీసులో, అలాగంటే ఒక రూపంలో చెప్పలేదు, దేవుని ఛాయలో దేవుని సారూప్యములో అంటే క్రీస్తు యొక్క స్వభావంతో కూడా ఎలాగైతే క్రీస్తు భూమిలో ఉండాడో అదేలాగునా. అపోస్తలుడు పాల్ ఈ కేటగిరీలో ఈజీగా ఉండొచ్చు, ఇంచుమించుగా. అందువల్ల ఆయన చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. ఆయనే చెప్తున్నాడు. ఆయనే ఎంతగానో వెంబడించేవాడే కొంత కొరతగా చెప్పుకుంటున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఆ లెవెల్కి ఆయన వస్తున్నాడు. అప్పుడు ఆ లెవెల్ ఎలాగుంటుందో మీరు ఆలోచించండి. ఆ లెవెల్కి సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నానంటున్నాడు. ఈ లోకంలో ఏది కూడా నన్ను కదల్చలేదు. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? ఇది మరో డైమెన్షన్లో ఉంది, వేరే మరొక లెవెల్లో ఉంది చెప్పాలంటే. ఇందులో నాకు చిన్న ప్రశ్న. ఈ వచనం చూస్తున్నప్పుడు ఈ 3rd వచనంలో ఈ సాంగ్ లో నో వన్ కెన్ లెర్న్ ద సాంగ్ ఎక్సెప్ట్ ద 100. అదేంటంటే నేను యాస్పైర్ అవుతున్నాను, మీరు చెప్పిన దాన్ని నేను ఇష్టపడుతున్నాను, టాప్ లెవెల్లో రావాలని ఇష్టపడుతున్నాను. అయితే నేను ఇష్టపడినందుకు కొంచెం పైకి వచ్చి దాన్ని నేర్చుకోవచ్చు కదా. అయితే ఇక్కడ ఉంది నో వన్ కెన్ లెర్న్. నీవు అనుకున్నప్పటికీ నేర్చుకోలేవని విధంగా ఉంది. నేను చెప్పే విషయం కరెక్టా? మీరు చెప్పేది కరెక్ట్. ఎందుకని అంత హార్డ్గా ఉంది? నేర్చుకోవాల్సిన స్థలం భూమి. ఓకే, మీరు ఇక్కడ రెడీ అయితే ఆ పాటను అక్కడ నేర్పిస్తారు. అక్కడికొచ్చి మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోలేరు, కుదరదు. అప్గ్రేడ్ అంతా ఇక్కడ ముగిసిపోతుంది. ఇక్కడ మిమ్మల్ని మీరు ఎంతన్నా అప్గ్రేడ్ చేసుకోండి, మీ అప్గ్రేడ్ లెవెల్కి తగినట్టుగా హెవెన్లో మీకు స్టేటస్ ఉంటుంది. అద్భుతమైన వాక్యం ఉంది. నక్షత్రములు చూడటానికి అన్ని ఒకేలాగున్నాయి కదా, అయితే ఒక్కొక్కరి మహిమ వేరే వేరే. అదేలాగున హెవెన్లో మనమందరం ఒకేలాగుంటాము, అయితే వానివాని క్రియ తగిన ఫలము ఆయన దగ్గరుంది. సో వారిని దేవుడు ఆ కేటగిరీకి ఉంచాడు. ఇక్కడ మనం ఎంత త్యాగపూర్వకంగా ఉన్నామో ఇంకొక మెట్టు క్రింద 4వ వాక్యం చూద్దాము. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. ఇప్పుడు 144 అని చెప్పేటువంటి అధిక పక్షమైన వారు ఈ యొక్క వాక్యముతో కుదించుకున్నవారు. నేను చెప్తాను, ఈ ఒక్క వాక్యములో తమను తాము వారు ఫ్రేమ్ చేసుకుని స్త్రీ వల్ల అపవిత్రులు కానివారు అంటే పెళ్లి కానివారుగా అని చెప్పి పెళ్లి చేసుకొనక ఒక కేటగిరీ ఉంది, పెళ్లి చేసుకొనని ఒక కేటగిరీ ఉంది. అది ఈ వాక్యము ఆధారము కాదు, మరొక వాక్య ఆధారముగా. అది ఎవరంటే నపుంసకులుగా ఉండేవారు 3 కేటగిరీస్గా కనపడుతున్నారు. నపుంసకులంటే యూనక్కని మనం చెప్పుకుంటాం.
అది తల్లి గర్భములో పుట్టేపుడే క్రోమోజోమ్ కొరతగా పుట్టేవారుంటారు. మనుషుల వల్ల మార్చబడేవారు ఉంటారు. వారిని తీసుకెళ్లి ఇది అది చేసి ఆపరేట్ చేస్తూ ఉంటారు. మూడవది, దేవుని కొరకు తమ్మును నపుంసకులుగా మార్చుకున్నవారుంటారు. పెండ్లి చేసుకొనక వైరాగ్యముగా దేవుని కొరకు ఉండే గ్రూపు. అయితే ఇవన్నీ కూడా మీరు సాధారణంగా చేసుకునలేరు. యేసు ఆ తర్వాత వాక్యములు చెప్తున్నాడు, వరము పొందినవారు తప్ప మరెవరూ చేయలేరంటున్నాడు. అది ఒక వరము దేవునికై. అటువంటి వారు ఆరంభము నుండే వారి స్థాయి వేరుగా ఉంటుంది. అనేకులు పౌలునే చెప్తారు. ఒక కేటగిరీ వారు పౌలుకి పెండ్లై వైఫ్ చనిపోయింది, ఇలాగనేకము చెప్తారు. మనం ఆ ఊహలోనికే వెళ్ళొద్దండి. పెండ్లి కాక తమ్మును దేవునికి ప్రతిష్ఠించుకున్నా అయితే అది వారు డిసైడ్ చేయలేదు. అయితే క్రైస్టే చెప్తున్నాడు, ఉండగలిగితేనే. మీరు ఆయనే స్పష్టంగా చెప్తున్నాడే. ఫార్ములా వచ్చి పెండ్లి చేసుకోవడం అది దేవుని నిర్ణయం. అదే దేవుని ఏర్పాటు. ఫార్ములా అంటే పెండ్లి చేసుకోవడమే ఫార్ములా. ఒక కేటగిరీ వరం. ఇప్పుడు చూడండి, మీరు యేసును అంగీకరించి రక్షింపబడాలి. బాప్తిస్మము, అభిషేకం తీసుకోవాలి. ఇది ఫార్ములా. ఇందులో కొంతమందికి గిఫ్ట్ లభ్యమవుతుంది. హీలింగ్ గిఫ్ట్ దొరుకుతుంది, ప్రాఫెసీ. కొంతమందికైతే నాలెడ్జ్ గిఫ్ట్ దొరుకుతుంది. పలు విధములైన ఇలా ఎన్నో ఉన్నాయి. అందరికీ ఉండాలనే అవసరం లేదు. అయితే అందరూ రక్షింపబడాలి. ఎవ్రీవన్ మస్ట్ బి సేవ్డ్, బట్ సంబడీ హ్యావ్ ద గిఫ్ట్స్. అదేలాగున అందరూ యేసును అంగీకరించాలి. అయితే నపుంసకులనేది గిఫ్ట్. అది అందరికీ వర్తించదు. అందరూ పెండ్లి చేసుకోవడమే నార్మల్. మనుషుడు వేరుగా ఉండడం మంచిది కాదు. బైబిల్ ప్రకారం అదే. అలాగుంటేనే గాని, అలాగుండే లోకము ఈరోజు తలక్రిందులుగా పాడై ఉంది. సో అందుకే దేవుడు ఉంచాడు. అందులో ఒక కేటగిరీ తమ్మును దేవునికి సమర్పించుకుంటున్నారు. ఇదియే వాళ్లకి సియోనుకి వెళ్లి 1,44,000 మంది అగుటకు ఒక క్వాలిఫికేషన్ కాదు. ఇది క్రీస్తు కొరకే తమ్మును ఆ విధంగా చేసుకున్నవారు. అయితే ఇక్కడున్నటువంటి వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారని ఒక మాట చెప్పుకున్నట్టయితే, పెండ్లి చేసుకొనని వారంటే అప్పుడు పెండ్లి చేసుకోవడం అపవిత్రతకు ఈక్వల్ అవుతుంది. అయితే వాక్యమేం చెప్తుంది? వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉన్నది. అప్పుడు వివాహం ఏర్పరిచింది ఎవరు? పెండ్లి అన్నది నియమించింది ఎవరు? అది అపవిత్రత అని చెప్పబడుతున్నప్పుడు అప్పుడు దేవుడే అపవిత్రతను ఏర్పరిచి లేదు అలా చేయడు. అప్పుడు గాడ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ గాడ్. అప్పుడు నిన్ను ఆ స్థలానికి రాకుండా ఆపిందెవరు? అర్థమైంది. అప్పుడు దేవుడే అడ్డగించినట్టు అవుతుంది. మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. అలా అర్థం చేసుకుంటున్నాం. పెళ్లి చేసుకోనని వారు కాదు. అలాగే ఆ తర్వాత వచ్చేటువంటి వాక్యాన్ని కూడా చదవండి. సాంగత్యం ఎరుగని వారయుండి. ఎరుగని వారంటే ఏంటి? సాధారణంగా స్త్రీలకు వాడే మాట. మగవారికి ఉంది, స్త్రీలకు అధికంగా వాడుతుంటారు. పవిత్రురాలు, పవిత్రమైన వారు అంటారు. ఈ పవిత్రతను గూర్చి ఎవరిని చెప్తాము? అప్పుడు పెండ్లి చేసుకున్నవారు పవిత్రులు కారని అర్థమా? సాధారణంగా పెండ్లి అయినటువంటి వారినే మంచి గృహిణి అని చెప్తారు. దాని అర్థమేంటి అని అడిగినట్లయితే పౌలు రాస్తున్నాడు 2 కొరింథీయులకు, ఒకే పురుషుని కొరకు నియమించబడినటువంటి పవిత్రమైనటువంటి కన్యకగా. ఇప్పుడు కన్యకగా ఉన్నావు, నేనొక పురుషునికై నియమింపబడిన కన్యకను. అప్పుడు వివాహమైతే పవిత్రత పోయినట్టు కాదు. ఆ ఒకే పురుషునితో కూడా ఒకే తాత్పర్యముతో. దాని అర్థమేంటి? ఇది మీకు స్పిరిచువల్గా అర్థం కావాలి. యేసు సంఘమును వివాహం చేసుకోవడమంటే లిటరల్గా యేసు వచ్చి చేతిని పట్టుకుని ఉంగరం పెట్టడం కాదు. బైబిల్ మార్చో అటువంటిది కాదు. దాని మించేలా స్పిరిచువల్గా చర్చ్ దేవునితో చేరబోతుంది. ఒకే శరీరం వీరవుతున్నట్లు అది ఒకే ఆత్మగా మారుతుంది. ఆ ఒక్క యేసుని మాత్రము అనుకొని ఆయన కొరకు జీవించేవారు. అప్పుడు లోకములో ఉన్నటువంటి ఏ ఉపదేశమును ఇంకా కొంత డీప్గా వెళ్ళండి. కరప్ట్ అవ్వకుండా 2 కొరింథీయులు ప్యూర్ 2 కొరింథీయులు చెప్పేటప్పుడు ఒకే పురుషునికి పవిత్రమైన కన్యకగా నియమించబడి అని ఆయన చెప్తున్నాడు. ఏది కంపేర్ చేస్తున్నాడు? హవ్వ సర్పము యొక్క మాటకు చెవియొగ్గి ఆ స్థలములో మోసపరచబడెను అని ఉంటుంది. ఆయన స్పిరిచువల్గా వస్తున్నాడంటే, దేవుడు నీకంటూ ఒక ఉపదేశాన్నిచ్చి వెళ్ళాడు గార్డెన్లో. ఇప్పుడు సర్పమొచ్చి ఒక ఉపదేశాన్ని నీకిస్తోంది. ఆ ఉపదేశాన్ని నీవు అంగీకరించడం వల్ల ఇప్పుడు మీరు లిటరల్గా చూడండి, హవ్వ పవిత్రురాలైతే లోకప్రకారంగా పవిత్రురాలే. ఒకే పురుషునితో ఆదాముతో జీవించి వెళ్ళిపోయింది ఆవిడ. ఎటువంటి మార్పు లేదు. స్పిరిచువల్గా చూసినట్లయితే మరొక ఉపదేశం ఆమెలోనికి వచ్చింది. ఆ ఉపదేశము అనంతరము ఒక పిల్లవాడు జన్మిస్తాడు. అది కయీను, దుష్టుని సంబంధి అని మొదటి యోహానులో చెప్పబడుతుంది. కయ్యూను గూర్చి వాడు దుష్ట సంబంధి అయిన వాడని ఉంది. సో నాలోనికి వచ్చేటువంటి ఉపదేశం గర్భము దాల్చగలదు. ఆ పిల్లవాడు లిటరల్ పిల్లవాడు కాదు. ఆ పిల్లవాని ఉపదేశం లేక ఆలోచన ఎలాగుంటుంది? దేవునికి అగెయిన్స్ట్గా ఉంటుంది. అప్పుడు పవిత్రమైన వారు పెండ్లి కానివారు అని చెప్పబడలేదు. నేను పెండ్లి చేసుకొన్నా చేసుకోకపోయినా దేవునికి ముందరగా ఎటువంటి ఒక లోకకార్యము నాలోనికి రాకుండా ప్యూర్గా హేతుబద్ధంగా మీకు ఒకే వాక్యములు చెప్పి ముగించాలంటే 21, 27 ప్రకటన గ్రంథము. అక్కడ దేవుడు చక్కగా చెప్తాడు,
ఆ నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైన దానిని జరిగించు ఒక్కటి కూడా ప్రవేశింపనేరదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ వన్. అన్‌క్లీనో లేక అబామినేషన్సో దేవునికి అయిష్టమైనదేదో ఒక్కటీ ఉండదు. ఇటువంటి వ్యక్తి ఒకరు ది పర్ఫెక్ట్‌గా ఉండాలంటే క్రైస్ట్ లాగా ఉంటాడు. అతడే మొదటి ఫలం. వారే ఈ కీర్తన పాడతారు. ఇది చెప్తుంటే నాకు ఇంకో యాంగిల్లో యోచనొస్తోంది. ముగించబోతున్నాం. టైం షార్ట్‌గా ఉంది. అదేంటంటే, నేను అర్థం చేసుకోవడం ఒకవైపు, మరొకటి నేను అంత పర్ఫెక్ట్‌గా లేకపోతే నా ఉపదేశాన్ని విని అందులో స్పిరిచ్యువల్‌గా వచ్చేవారు కూడా కరప్ట్ అవుతున్నారు. 2 డేంజర్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి, నేను అర్థం చేసుకోవాలి, నేను సేవ్ అవ్వాలి, నేను రక్షించబడాలి, నేను ప్యూర్‌గా ఉండాలి అనేది ఒకవైపు. మరోవైపు ఇందులో కొంచెం నేను మిస్ అయ్యానంటే నేను దేవుని పనే చేస్తాను. అయితే నా ద్వారా వచ్చేవారు కరప్ట్ అవుతున్నారు. కరప్ట్ అదే అవుతున్నారు. నేను చెప్పే విషయం ఇండైరెక్ట్‌గా మీన్ అవుతోంది. అది కరెక్టా నేను చెప్పేది? ఎగ్జాక్ట్‌గా. వారు మీ యొక్క ఆత్మీయ బిడ్డలు. కరెక్ట్. వారు కయీనుగా మారుతున్నారు. ఆ! ఇందులో ఓ డేంజర్ ఒక కూడా ఉంది. డేంజర్ ఉంది. దీన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోకపోతే ఓ రిస్క్ ఉంది. అదే ఇక్కడ దేవుడు చెప్పాడు. ఓకే. ఆహ్, ఈ ఎపిసోడ్‌లో మనం 14థ్‌లో మనం కేవలం 1-4 వెర్సెస్ మాత్రమే చూసాం. టైం షార్ట్‌గా ఉండడం వల్ల. మరో భాగంలో మనం ఏ ఏ విషయాలు చూడగలం? ఎందుకంటే ఈ 14 చాప్టర్ వచ్చి ఇదొక లాస్ట్ కాల్‌గా ఉంది. అలాగని మనం అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే 14 తర్వాత 15 అంతా మనం ఎందుకంటే రెవల్యూషన్ అనేక ఏళ్లుగా ఈ టీచింగ్స్ మీరు చెప్తూనే ఉన్నారు. ఈ 14 చాప్టర్‌లోనే ఈ బిగినింగ్ చాప్టర్‌లో ఈ 14 చాప్టర్ సరిగ్గా అర్థం కాకపోతే నాకొచ్చే డేంజర్ ఏంటి? ఆ విషయం షార్ట్‌గా చెప్పి ముగించారంటే తర్వాత 14 చాప్టర్ రెండో భాగంలోకి వెళదాం. ఇందులో ఒక 4 విషయాలున్నాయి. ఒకటి వీరిని గూర్చి ఉంది. రెండవది వచ్చి ఇటర్నల్ గాస్పల్ అనేది ఉంది. అవును, మనం అది దాన్ని చూడబోతున్నాం. చూడబోతున్నాం. మూడవది వచ్చి యాంటిక్రైస్ట్ యొక్క పీరియడ్‌లో అతనికి చెవియొగ్గేటువంటి వారికి ఏ ఉపద్రవమనుంది, లేక ఎటువంటి జడ్జిమెంట్, నీతిగా ఉండేవారికి ఎటువంటి జడ్జిమెంట్, ఈ 4ను అందులో ఉన్నాయి. అందులో ఒక పార్ట్ మనం చూసాం. కానీ ఒక విషయం ఏంటని అడిగినట్లయితే అన్ని స్టాండర్డ్సు ఇందులో చెప్పబడ్డాయి. మీరు వరల్డ్‌లో ఆ యాంటిక్రైస్ట్‌తో ఉండి అన్నిటినీ అనుభవించి సంతోషంగా ఉండాలంటే అటర్మోస్ట్ పాతాళానికి వెళ్ళడానికి ఆ అధ్యాయములో ఉంది. అదేలాగా ప్యూర్‌గా ఉంటే మీరు ఎంతకెంతకు మీరు ఈ లోకాన్ని విసర్జించి ప్యూర్‌గా మారతారో హెవెన్‌లో ఆ టాప్ మోస్ట్ ప్లేస్‌కి వెళ్ళడానికి దారి ఉంది. ఆ రెండిటిని చెప్పేటువంటి అధ్యాయమే ఇది. 2 ఎక్స్‌ట్రీమ్‌లు 2 ఉన్నాయి. ఎక్స్‌ట్రీమ్‌లున్నాయి. చాలా సంతోషం బ్రదర్ జగన్. మరో వారం ప్రోగ్రాం కోసం వేచి ఉన్నాం. ఎందుకంటే చాలా విషయాలు మనం డిగ్ చేసి మనం చాలా ట్రెషర్ పరిశోధించాం. ఈ వారం కూడా ఈ కార్యక్రమానికి మీరొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఫస్ట్ ఫ్యూ వెర్సెస్ ఆన్ 14 చాప్టర్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. తర్వాత వారం కూడా రెవల్యూషన్ చాప్టర్ 14లో వచ్చే ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు.